అదొక సామెత చూసిన, కడుపు చించుకుంటే కాళ్లపైన పడుతుందని. ఆ సామెత గుర్తుందా మీకు? అంటే వాళ్ళ అధికారి మీద యాక్షన్ తీసుకుంటే ఈ అక్రమ బిల్డింగ్ కేసులో ఇంకా చాలా మంది అధికారుల పేర్లు బయటపడతాయని వాళ్ళ భయం కావచ్చు. ఇదంతా ఒక ఎత్తైతే, సదరు అక్రమ బిల్డర్ రూల్స్ అన్ని డ్రైనేజ్ లో పడేసేసి సీజ్ అయిన బిల్డింగ్ ను ఎలా ముస్తాబు చేస్తున్నాడో చూడండి. ఫుల్ పెయింటింగ్ వర్క్స్ అయిపోతున్నాయి. అంటే సీజ్ అయిన బిల్డింగ్ కూడా పెయింటింగ్ వర్క్స్ అవుతున్నాయి. అంటే మన అధికారులు ఏ రకంగా పనిచేస్తున్నారు, అండ్ మన అధికారులు అంటే ఎంత తనకి జిహెచ్ఎంసీ అధికారులు అంటే ఆయనకి ఎంత గురో, ఎంత అండదండ ఉందో అది మనం ఆలోచించవచ్చు. మీకు చూపిస్తాను, అవి కూడా చూపిస్తాను. ఆ ధైర్యం వెనుక ఎవరున్నారు? జిహెచ్ఎంసీ అధికారుల, సోకాల్డ్ లోకల్ పొలిటీషియన్సా, లేక ఇంకెవరైనా ఉన్నారా? జిహెచ్ఎంసీ అధికారులకి నా సూటి ప్రశ్న, పబ్లిక్ జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? రేపన్న రోజు అక్కడ ఏదైనా చిన్న ప్రమాదమో లేదా విపత్తో జరిగితే ఆ 7 ఫ్లోర్ల బిల్డింగ్లోని వాళ్ళకి, ఆ బిల్డింగ్ని ఆనుకొని ఉన్న మిగతా వాళ్ళ ప్రాణాలకి మీరు బాధ్యత వహిస్తారా? చెప్పండి మీరు. ఎందుకంటే ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళాలంటే హార్డ్లీ ఒక బండి వెళ్తే కానీ ఇంకొక మనిషి నడుచుకుంటూ రావడం కష్టమైనంత చిన్న సందులో ఆ ఇల్లు కడుతున్నారు. ఆ ఇంటి పక్కన అంటే వెనక వైపు ఆనుకునే ఉంది ఒక బిల్డింగు, అది కూడా సుమారు పెద్ద బిల్డింగే. దానికి యువతల పక్క ఇల్లుంది, అది కూడా సుమారు 3 ఫ్లోర్ల 4 ఫ్లోర్ల బిల్డింగ్. దాని యువతల పక్కన చిన్న సందు, ఒక 3 ఫీట్లు కూడా ఉండదు ఆ సందు, అంత సందు ఉంది. ఆ సందు పక్కన ఇంకా ఇల్లు. ఒకవేళ అక్కడ ఏమన్నా ఫైర్ అట్లాంటి అగ్ని లాంటిది ఏమన్నా సిలిండర్ పేలో లేదా చిన్నపాటి అర్త్క్వేక్ వచ్చో ఏమైనా అయితే కనుక ఆ శిథిలాలన్నీ వేరే ఇళ్ల పైన పడి వాళ్ళకి ప్రమాదం. అట్లాగే ఆ బిల్డింగ్ 7 ఫ్లోర్ల బిల్డింగ్ వాళ్ళు ఎలా ప్రాణాలు దక్కించుకుంటారు? దానికి మీరు బాధ్యత వహిస్తారా? కొందరు అవినీతి అధికారులు చేసే ఈ చిల్లర దందాన్ని ఆపే మునగాడు మీ జిహెచ్ఎంసీలో లేడా? ఇలాంటి అడ్డగోలు బిల్డర్స్కి చెక్ బెట్ చెప్పే సాహసం ఎవరికైనా ఉందా? ఇలాంటి వాళ్ళపైన మరియు అవినీతికి పాల్పడుతున్న కొందరు జిహెచ్ఎంసీ అధికారులపైన క్రిమినల్ కేసు నమోదు కావాలా వద్దా? కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.